ప్లీజ్ అన్న ఏం పేరు మాట్లాడదాం అన్న. ఏం పేరు మీది? ప్లీజ్ అన్న ఒకసారి మాట్లాడదాం అన్న. ఫోన్ కాదన్న, డబ్బులు కాదన్న, ఒకసారి మాట్లాడదాం. డబ్బుల కోసం అయితే ఎప్పుడే ఇచ్చేస్తానన్న, అది కాదన్న, ఒకసారి మాట్లాడదాం అన్న. ప్లీజ్ అన్న, నేను కావాలని చెప్పుకోండి. ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారా? లేదు కదన్నా, ఎవరు హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు. మరి ఎందుకన్నా ఇంత చేస్తున్నారు? ఫోన్ రికార్డ్ చేస్తున్నాను, ఒకసారి నాతో మాట్లాడండి. నేను తప్పు అనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. జిల్లాలో గాంజా గురించి ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు మేళ చెరువు లిమిట్స్లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఎస్ఐ గారు ఫాలోఅప్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ దగ్గర ఒక గాంజా దొరుకుతుంది. వెహికల్ చెకింగ్ రేవూరు క్రాస్ రోడ్ దగ్గర. తర్వాత అది సోర్స్ ఎక్కడ అని ట్రేస్ అవుట్ చేస్తే రోహిత్ అని ఒక పర్సన్, రోహిత్ అలియాస్ లోబో రోహిత్ అని ఒక పర్సన్, రెసిడెంట్ ఆఫ్ జగ్గాయిపేట, అతని ద్వారా వచ్చింది అని తెలుస్తుంది. తర్వాత అతన్ని పట్టుకుంటే అతని దగ్గర నుంచి 120 grams గాంజా రికవరీ అయింది. సో ఇతను అక్కడి నుంచి తీసుకొని వచ్చి స్మాల్ ప్యాకెట్స్లో విలేజెస్లో కొంతమంది తెలిసిన వాళ్ళకి అమ్ముతున్నాడు. సో వీళ్ళిద్దరి పైన కేసు పెట్టి రిమాండ్కి పంపిస్తున్నాం. అట్లనే జగ్గాయిపేటలో నెక్స్ట్ ఫర్దర్ సోర్స్ ఏముంది దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ప్రజలు కూడా విలేజెస్లో వచ్చి ఎవరైనా స్మాల్ ప్యాకెట్స్లో అమ్ముతుంటే దాని మీద మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మీ నైబర్హుడ్లో ఇట్లాంటిది ఏమైనా జరుగుతుంటే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. స్టూడెంట్స్ కూడా ఇలాంటి అలవాటుకి వాళ్ళు అడిక్ట్ కావద్దు, అడిక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ చేసుకోవద్దు అని విజ్ఞప్తి చేస్తుంది. జిల్లాలో గాంజా గురించి ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు మేళ చెరువు లిమిట్స్లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఎస్ఐ గారు ఫాలోఅప్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ దగ్గర ఒక గాంజా దొరుకుతుంది. వెహికల్ చెకింగ్ రేవూరు క్రాస్ రోడ్ దగ్గర. తర్వాత అది సోర్స్ ఎక్కడ అని ట్రేస్ అవుట్ చేస్తే రోహిత్ అని ఒక పర్సన్, రోహిత్ అలియాస్ లోబో రోహిత్ అని ఒక పర్సన్, రెసిడెంట్ ఆఫ్ జగ్గాయిపేట, అతని ద్వారా వచ్చింది అని తెలుస్తుంది. తర్వాత అతన్ని పట్టుకుంటే అతని దగ్గర నుంచి 120 grams గాంజా రికవరీ అయింది. సో ఇతను అక్కడి నుంచి తీసుకొని వచ్చి స్మాల్ ప్యాకెట్స్లో విలేజెస్లో కొంతమంది తెలిసిన వాళ్ళకి అమ్ముతున్నాడు. సో వీళ్ళిద్దరి పైన కేసు పెట్టి రిమాండ్కి పంపిస్తున్నాం. అట్లనే జగ్గాయిపేటలో నెక్స్ట్ ఫర్దర్ సోర్స్ ఏముంది దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ప్రజలు కూడా విలేజెస్లో వచ్చి ఎవరైనా స్మాల్ ప్యాకెట్స్లో అమ్ముతుంటే దాని మీద మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మీ నైబర్హుడ్లో ఇట్లాంటిది ఏమైనా జరుగుతుంటే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. స్టూడెంట్స్ కూడా ఇలాంటి అలవాటుకి వాళ్ళు అడిక్ట్ కావద్దు, అడిక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ చేసుకోవద్దు అని విజ్ఞప్తి చేస్తుంది.